నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. ఇక్కడున్న ఎవరికైనా 22 కన్నా ఎక్కువ కేసులు చేతులు పైకి ఎత్తండి. ఏమే మీరు పోరాడట్లేదు? చూడు తల్లి, ఈ వేదికలు నా ఒక్కడికే ఉంది తల్లి 22 కేసులు. అది కూడా 2019 నుంచి పెట్టిన కేసులు తల్లి. ఒక క్రమశిక్షణతో నన్ను ఇంట్లో పెంచారు తల్లి. నేనేనాడు 2019 ముందల పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తల్లి. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పటికి నేను 7 సార్లు వెళ్ళాను తల్లి. నన్ను తీసుకెళ్లారు తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇళ్ళగా మారిపోయింది తల్లి. నాకు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు 307 ఉంది. నా పైన SC ST కేసు కూడా పెట్టారు తల్లి. జగన్ కి సభాముఖం చెప్తున్నా, బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా? మా ముద్దల మావయ్య చెప్పినట్లు, మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. అందుకే తల్లి ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఉచ్చబడుతుంది. అరే ఎందుకే మీకు అంత భయం? వారెంట్ ఎందుకు? నేనేమైనా తప్పు చేసి ఉంటే ఇదిగో ఎస్కోటలో నేను నుంచుంటున్నా. నేనేం తప్పు చేశానంటే ఏం తప్పు చేశానో ప్రజలకు చెప్పి నన్ను అరెస్ట్ చేయి. నేను భయపడను. నిప్పులాగా బతికిన వ్యక్తి, ఏనాడు తప్పు చేయని వ్యక్తి, 6 నెలలు ఎమ్మెల్సీగా ఒక మంత్రిగా ప్రజల గురించి ఆలోచించే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాల. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుటుంబం కాదని ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలు మీకోసం సేవ చేశారు. హుదూద్ వస్తే, తిట్లి తుఫాన్ వస్తే ఆయన పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాడు తల్లి. తల్లి మీకు తెలీదు, హుదూద్ తుఫాన్ వస్తుందంటే అదే రోజు ఇంట్లో సీమంతం జరుగుతుంది. కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 నిమిషాలు ఉండి ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరాడు తల్లి. అది ప్రజల పట్ల ఆయన ఉన్న చిత్తశుద్ధి తల్లి. అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు తల్లి. ముందలా 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, తర్వాత 270 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు తల్లి. చూడండి ఎలా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు. మీ తరఫున పోరాడినందుకు, మీకు అండగా నిలబడినందుకు 53 రోజులు తల్లి జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు తల్లి. రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు తల్లి. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు భయపడద్దు, ముందరికెళ్ళు, నీకు అన్నగా నేను నిలబడతాను, నేను వచ్చి నీ కుటుంబాన్ని కూడా కలుస్తానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలంటే బార్డర్ పైన 3 గంటల సేపు ఆయన ఆపారు తల్లి. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. ఇక్కడున్న కార్యకర్తలు కూడా నేను పిలిపిస్తున్నాను. ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకి వెళ్ళాలి. మీ అందరికి ఇప్పుడు ఒక కిట్ ఇచ్చాం తల్లి, ఆ కిట్ తీసుకొస్తారమ్మా. మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్లో ఈ కిట్లో 25 చొప్పున క్యాలెండర్లు ఇచ్చాం. ఇట్లా 10 పంపిస్తాం మీకు, 10 బండిల్స్ మీ ఇంటికి చేస్తాం. వచ్చే 5 రోజుల్లో ఈ ప్రతి క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో ఒక పక్కన ఇచ్చే బాబు సూపర్ 6 హామీ, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రెండోది, మీకు ఈ కార్డు ఇచ్చాం. ఎందుకబ్బా? బాబు సూపర్ 6 హామీలు ఉన్నాయి. మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాల. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్లో ఆగినా, పెట్రోల్ బంక్లో ఆగినా మన ఇచ్చే 6 హామీలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. దాంతో పాటు ఎటుగో పసుపు క్యాప్ ఇచ్చాం. ఎండాకాలం మొదలైంది, పసుపు క్యాప్ ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. ఆ సైకిల్ వేసుకుని తిరగాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. గతంలో మనం థ్యాంక్ యూ అమ్మా.
గతంలో మనం బాధుడు చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. దాంతోపాటు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశాం. చాలా మంది గొడవ పెట్టారు టెక్నాలజీ ఎందుకు అని. దానికి కారణం ఒకటే, ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో నాకు తెలుసుకునేదానికి. ఈ రోజు ఆ టెక్నాలజీతో జోడించాం కనుకనే పనిచేసిన కార్యకర్తలకి ఉత్తమ కార్యకర్తలు సర్టిఫికెట్లు ఇస్తాం జరిగింది. ఈ రోజు మీరు పొద్దున్న నన్ను కలిసి, అంటే అందరు రాలేకపోయారు, ఈ మీటింగ్ పనిలో కూడా ఉండిపోయారు కొంతమంది వచ్చి కలిసి నా చేతుల నుంచి ఈ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ సర్టిఫికెట్